లడ్డూ వివాదంతో తిరుమలలో శుద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. బంగారు బావి దగ్గర శాంతి యాగం జరగబోతుంది. దాదాపు 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. శాంతి యాగం కోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో పాత్ర శుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగన్య ప్రోక్షణ జరిగింది. భక్తుల్లో అపోహలు తొలగిపోతాయన్నందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని టీటీడీ చెప్తుంది. మరోవైపు లడ్డూ వివాదంపై సీఎంకు టీటీడీ నివేదిక అందించింది. తిరుమల లడ్డూల తయారీలో కల్తీన ఈ వ్యవహారం మీద ఇటు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో నిర్ణీత వ్యవధిలో దర్యాప్తు పూర్తవుతుందని వెల్లడించారు. ఇక ఆగమ సలహా మండలి సభ్యుల సూచనల మేరకు తిరుమలలో శాంతి హోమం నిర్వహిస్తున్నారు. వైసీపీ పాలనలో తిరుమల పవిత్రత దెబ్బతిందని శ్రీవారి సన్నిధిని ప్రక్షాళన చేసి పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం చెప్పిన నేపథ్యంలో ఇవాళ శాంతి యోగం జరుగుతుంది. మరోవైపు ఇటు లడ్డు వివాదంపై సీఎంకు టీటీడీ నివేదిక అందించబోతుంది.